హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఇది నిజంగా జరిగిన సంఘటన. రాత్రి 12:47 ఫోన్ లో ఒక్కసారిగా ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను నీ ఇంటి ముందు ఉన్నాను. దెబ్బకు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ మెసేజ్ పంపింది 6 నెలల క్రితమే చనిపోయిన నా ఫ్రెండ్ నెంబర్ నుంచి. భయంతో కాల్ చేయగానే ఫోన్ రింగ్ అవ్వలేదు. కానీ ఒక్కసారిగా నా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. నెమ్మదిగా తలుపు తెరిచి చూశాను. అక్కడ ఎవరూ లేరు. కానీ నేలపై మాత్రం తాజా మట్టి ముద్రలు రక్తంతో తడిసినట్టు కనిపించాయి. అవి నేరుగా నా బెడ్రూమ్ వైపు వెళ్ళాయి. బెడ్రూమ్ తలుపు దగ్గర నా ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయ్యింది. నువ్వు నన్ను గుర్తుపెట్టుకోలేదు కదా అని నా వెనుక నుంచి చిన్నగా చెవిలో నెమ్మదిగా ఒక గొంతు. ఇప్పుడు గుర్తుకొచ్చానా? నేను స్పృహ కోల్పోయాను. ఉదయం లేచి చూసేసరికి అన్ని నార్మల్ గా ఉన్నాయి. కానీ నా ఫోన్ స్క్రీన్ లో చివరి మెసేజ్ మాత్రం ఉంది. ఇది కల కాదు. ఎందుకంటే ఇప్పటికీ ప్రతి రాత్రి నా ఇంటి కాలింగ్ బెల్ 12:47 మోగుతూనే ఉంది. ఇలాంటి నిజమైన కథలు మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి ఒంటరిగా మాత్రం చూడొద్దు.